హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి. ఆల్రెడీ తమ్నైల్ చూశారు కదండి. వీడియో ఏంటో అర్థమయ్యే ఉంటుంది. చిన్న పాపకైతే పుట్టు వెంట్రుకలు అయితే తీపిస్తున్నాము యాదగిరిగుట్టలో. ఇంకా ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడైతే వచ్చాడు. పుట్టు వెంట్రుకలు అంటే మేనమామతోనే చేపిస్తాం కదా. ఇంకా పాపకు వచ్చేసి 11th మంత్ అండి. ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు రావడానికి అయితే ప్లాన్ చేశారు. కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదండి. రోడ్ అన్నీ బ్లాక్ అయ్యాయి. ఇంకా ఫుల్ రైన్, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మాకు కూడా వెళ్తామో లేదో అనేది కూడా డౌట్ ఉందన్నమాట. మార్నింగ్ వచ్చేసరికి వర్షం పడితే అలా పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా, వెళ్ళలేము. ఇంకా ప్లానింగ్లో అయితే లేదు. ఒకవేళ వర్షం అలా ఏం లేకపోతే తమ్ముడు ఇక్కడే ఉన్నాడు కదా, వెళ్ళి తీయించుకొని వద్దాము అని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసాము. ట్యూస్డే అయితే వీడు వచ్చాడు. వెన్స్డే రోజు అయితే ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ యుతి, కశ్వి అయితే ఫుల్ యాక్టివ్ అయ్యారు. మా అమ్మతో ఫుల్ ఆడుకుంటున్నారు. ఇంకా వీళ్ళని ఇక్కడ ఉంచేసి నేనైతే షాపింగ్కి వెళ్ళాను. కశ్వికి, యుతికి డ్రెస్సెస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ మా దగ్గరే ఉంటాయండి షాప్స్ అన్నీ. ఇంకా అక్కడే ఒక్కదాన్ని వాకబుల్ డిస్టెన్సే అనమాట. తీసుకొని వచ్చాను. ఇంకా నైట్ అయితే వ్లాగ్ ఏం తీయలేదు. ఇది మార్నింగ్ అండి. పూజ అయితే కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉన్నాను. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని యాదగిరిగుట్టకి అయితే స్టార్ట్ అవుతున్నాము. యుతి అయితే ఫుల్ హ్యాపీ అనమాట. అందరు మామూలు ఇంట్లో ఉన్నారు అని చెప్పేసి. ఒక్కొక్క మామూలు ఒక్కొక్క పేరుతో కన్ఫ్యూజ్ అవుతుంది. ఒకళ్ళని ఒక పేరుతో, ఇంకొకరిని ఇంకో పేరుతో అలా పిలుస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఇంకా కశ్వి కూడా యాక్టివ్గానే ఉంది. చాలా డేస్ తర్వాత బయటికి రాగానే. ఇక్కడైతే ఇంక అందరం మా కజిన్ వాళ్ళ కార్ అయితే తీసుకొని స్టార్ట్ అయ్యాము యాదగిరిగుట్టకి. ఇంకా యాదగిరిగుట్టలో కూడా రెయిన్ అట్లేం లేదండి, జస్ట్ చినుకులు పడ్డాయి. అది మేము దిగేంత వరకే ఉన్నాయన్నమాట. దిగగానే అవి కూడా ఒక 10 minutes అలా పడిపోయాయి అంతే. వర్షం అయితే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఇంకా యాదగిరిగుట్ట వైపు వెళ్తుంటే ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది ఎంత బాగుంటుందో. టెంపుల్ వెళ్ళేంత వరకు కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. మొత్తం గ్రీనరీ ఇవన్నీ అలా ఉంటుంది. రోడ్స్ కూడా చాలా బాగుంటాయి. బస్ ఫెసిలిటీ కూడా, ట్రాన్స్పోర్టేషన్ మంచిగా ఉంటుందండి. బస్ స్టాండ్ వరకు యాదగిరి ఉప్పల్ నుండి అయితే చాలా బస్సెస్ ఉంటాయి. నార్మల్గా వేరే ప్లేస్ వాళ్ళు అయితే మెట్రోకి వచ్చి ఉప్పల్లో యాదగిరిగుట్ట డైరెక్ట్ బస్ ఎక్కి వెళ్ళొచ్చు. అక్కడ నుండి మళ్ళీ ఫ్రీ బస్సెస్ ఉంటాయి కొండ మీదకి. సో మనకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయితే ఏం ఉండదు. ఆటోస్ కూడా దొరుకుతూనే ఉంటాయి. ఇది వచ్చేసి గుడి చుట్టూ ఇలా ఉంటాయండి. స్టెప్స్ లాగా ఇలా కట్టేసి మొత్తం పార్క్ లాగా అలా పెట్టారనమాట. చాలా బాగుంటుంది. కాకపోతే దానిలోకి మనకి ఎంట్రీ అయితే ఉండదు. జస్ట్ గ్రీనరీ అట్లా చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా అలసిపోయింది, నిద్రపోయి లేచింది. ఇంకా చెప్తూ ఉంది ఎక్కడికి వస్తున్నాం ఏంటి అని. మొత్తం మర్చిపోయింది ఆడి ఆడి నిద్రపోయి. కశ్వి అయితే వెనక్కి వెళ్ళి అందరితో ఆడుతూ ఉంది. అది కూడా ఫుల్గా నిద్రపోయింది. యుతి వచ్చేసి నా మీద పడుకుంది, కశ్వి అక్కడ పడుకుంది. ఇంకా లేస్తే యాదగిరిగుట్ట వచ్చిందనమాట. అంతసేపు కూడా నిద్రపోతూనే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇదంతా వ్యూ చూడడానికైతే ఇలా ఉంటుంది. మేము ఫస్ట్ కళ్యాణ్ కట్టకైతే వెళ్ళాలి కదా పాపకి తలనీలాలు ఇవ్వడానికి. మేము అది కూడా కొండ మీదే ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే కొండ ఎక్కాము. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. దాని తర్వాత వేరే వాళ్ళు అడిగితే చెప్పారు అవి కిందనే ఉంటుంది, అక్కడ దించేసుకొని అక్కడ కోనేరు ఉంటుంది, స్నానం చేసి వచ్చేయండి అని చెప్పారు. ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. రిటర్న్ అయ్యి మళ్ళీ కిందకైతే వెళ్ళాము. అక్కడ కళ్యాణ్ కట్ట కింద ఉంది. అది మొత్తము రూట్ గైడ్ చేస్తున్నారు కానీ పెద్ద పెద్ద బోర్డ్స్ అలా ఏం లేవు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడైతే ఈ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఏనుగులతో అలా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అవన్నీ చూసుకుంటూ. ఇంకా కొండ మీదకైతే వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే ఇలా చెప్పారు. దాని తర్వాత అయితే కిందకైతే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇదంతా బస్ స్టాప్లా ఉంటుందండి. ఇక్కడ బస్సెస్ అన్నీ ఇక్కడే ఆపుతారు. ఇంక ఇక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే ఇంకా వేరే వెహికల్స్ ఏమన్నా ఉన్నా పార్కింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. దాని తర్వాత కళ్యాణ్ కట్ అయితే ఇలా ఉంటుంది. వెయిటింగ్ హాల్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, చాలా నీట్గా కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువ అయితే లేరు, క్లౌడ్ అయితే ఎక్కువ ఏం లేదు. అంటే మొత్తము వర్షాలు కదా ఈ 4 days నుంచి, ఎవరు అంతగా ఏం లేరు. జస్ట్ ఒక 100-200 మెంబర్స్ అలానే ఉన్నారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. లైటింగ్ కూడా బాగుంది. చల్లగా ఉండేసరికి ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. యుతి, కశ్వి కూడా మంచిగా ఉన్నారనమాట. అంటే ఎండ అలా ఏం లేదు కదా, చల్లగా ఉంటుంది, మంచిగా ఉన్నారు. ఇంక ఇక్కడే పుట్టు వెంట్రుకలకి ఏం కావాలో సామాగ్రి అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతున్నాయండి స్టోర్స్లో. అండ్ ఇక్కడ హాట్ వాటర్ కూడా ఇస్తారంట స్నానానికి. 80 రూపీస్ ఏమో చెప్పారు బకెట్. ఇంకా అన్నీ తీసుకొని లోపలికైతే వెళ్ళాము.
ఇక్కడ కశ్వి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. యుతి అయితే తన పుట్టెంటుకలు అప్పుడు తిరుపతిలో చేయించాము, అసలు ఏడవలేదండి. చాలా బాగా కోఆపరేట్ చేసింది. కశ్వికి ఏంటంటే ఇంకా అసలు ఎవరైనా పట్టుకుంటేనే చాలా చిరాకు అనమాట. ఇంకేం చేస్తుందో చూడాలి. ఇక్కడ వచ్చేసి టికెట్ అయితే తీసుకోవాలి. 50 రూపీస్ ఛార్జ్ చేశారు టికెట్ కోసం. ఇంక దాని తర్వాత అక్కడ వాళ్ళకి లంచ్ టైం అంట. లంచ్ టైం అండి, కొంచెంసేపు ఆగి రమ్మన్నారు. ఒక 20 మినిట్స్ అలా ఆగి రమ్మన్నారు. ఇంకా అక్కడ ఉండి ఏం చేస్తాం, కోనేరు దగ్గరికైనా వెళ్దాము అని చెప్పేసి కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. వాటర్ బాగా చల్లగా ఉన్నాయి. ఇంక అందుకే కశ్వి అయితే ఏడుస్తూ ఉంది. యుతి అయితే బాగా ఎంజాయ్ చేసిందండి. ఇక్కడ కోనేరులో వాటర్ అయితే ఎంత అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. బాగా మెయింటైన్ చేస్తున్నారు. మంచిగా అనిపించింది. చాలామంది మునిగి స్నానం అయితే చేస్తున్నారు. పుష్కరిణి అని చెప్పేసి, గుండం అని చెప్పేసి అని ఉందన్నమాట దానికి. కోనేరు దగ్గర రూట్ మ్యాప్లో అయితే అలా ఉంది. ఇంకా చూసుకొని వెళ్ళొచ్చు. అంటే ఎదురుగా కనిపిస్తూనే ఉంటుంది మనకు అది కోనేరు అన్నట్టుగా. ఇక్కడ వచ్చేసి 3 డిఫరెంట్గా ఇచ్చారనమాట పార్టీషన్స్. చిన్నపిల్లలకైతే ఇలా ఇచ్చారు, జస్ట్ కాలు కడుక్కొని అట్లా వెళ్ళొచ్చు. లోపలికి కొంచెం వెళ్తే ఇంకా మనం మునిగేంత వరకు అయితే వాటర్ ఉన్నాయి. మరీ అంత లోతేం లేవండి, మరీ భయపడే అంతేం లేవు, నార్మల్గానే ఉన్నాయి. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. మంచిగా మనం మునగొచ్చు అనమాట మొత్తము. అంటే కొన్ని చోట్ల అయితే చాలా డస్ట్ ఇదంతా ఉంటుంది కదా, అవేం లేవు. మంచి క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ యుతి అయితే ఫుల్ యాక్టివ్గా ఉందండి, మంచిగా ఆడుకుంటూ ఉంది. చల్లగా ఉందని చెప్పి కొంతసేపు అయితే ఆడలేదు. తర్వాత స్విమ్మింగ్ పూల్ అని స్విమ్మింగ్ చేస్తున్నా అని చెప్పి ఇంకా బాగా ఆడుకుంది అనమాట. అక్కడ నేను రాను అంటుంది, డ్రెస్ అంతా తడుపుకుంది. కానీ ఇంకా కోల్డ్ అవుతుంది కదా అని కొంతసేపు అయితే ఆడిపించి తర్వాత అయితే తీసుకొని వచ్చాము. ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళు లంచ్కి వెళ్ళి వచ్చేసారు. ఇంకా తర్వాత ఇంకా ఇదైతే మేనమామతో 3 కత్తెరలు అయితే తీపిస్తారు కదా. ఇక్కడేంటో 5 కత్తెరలు అయితే తీపిచ్చారండి. ఇలా రింగ్ పెట్టేసి రింగ్లో నుంచి 5 కత్తెరలు తీపిచ్చారు. నార్మల్గా 3 కత్తెరలు అయితే తీపిస్తారు కదా. ఇంకా కశ్వి అయితే స్టార్ట్ చేసిందండి ఏడవటం అయితే. ఇంకా దానికి అసలు వేరే వాళ్ళకితోనే అలవాటు ఉండదు అనమాట. వేరే వాళ్ళని చూస్తేనే ఏడుస్తూ ఉంటుంది. ఎక్కువ నాకు ఇంట్లో వాళ్ళకే ఎక్కువ అలవాటు ఉంటుంది. ఇంకా అక్కడ బాగా ఏడుస్తుందని చెప్పి పక్కకి వెళ్ళి పట్టుకున్నా కూడా ఏడుస్తూనే ఉంది. చాలా టైం తీసుకుంది చేయించుకోవడానికి. ఇంకా తర్వాత లాభం లేదులే అని చెప్పేసి నేనే తీసుకున్నాను నా మీదకి. ఇంకా అప్పుడైతే కొంచెం ఏడుపు అయితే ఆపింది. ఫోన్ పెట్టాము, యుతితో ఆడిపిస్తున్నాము, ఏది చేసినా సరే ఏడుస్తూనే ఉంది. దాన్ని గట్టిగా పట్టుకునేసరికి ఇంకా బాగా భయంగా ఫీల్ అవుతుంది. ఇంకా అట్లనే ఒక 10 మినిట్స్ అయితే పట్టుండొచ్చు. చాలా కేర్ఫుల్గా అయితే చేశారు. మంచిగానే ట్రీట్ చేశారు. మంచిగా అనిపించింది. కొంతమంది అయితే కోపంగా ఉండి ఇంకా గట్టిగా పట్టుకొని అలా చేస్తూ ఉంటారు కదా, వీళ్ళైతే మంచి చిన్నగా పట్టుకొని అదే కొంచెం ఆపిన తర్వాత మరీ ఏడుస్తుంటే చేయలేదన్నమాట. కశ్విన్ అసలు ఎప్పుడు అంతే ఏడిపించమండి, చాలా జాగ్రత్త చూసుకుంటాము. ఫస్ట్ ప్రీటర్మ్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డాం కదా, అస్సలు ఎప్పుడు ఏడిపించలేదు. ఇంక ఇప్పుడే అనమాట అంతసేపు ఏడవడం. కాకపోతే తప్పదు కదా. అక్కడ పెయిన్ ఏం లేదు కానీ అదే పట్టుకొని ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ చూసి అందుకు చూడు నిద్రపోయి లేచింది కదా, ఇంకా అలా ఫీల్ అవుతూ ఉందన్నమాట. ఇంకా తర్వాత నేనైతే ఎత్తుకొని చేయించాను. ఇంక నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా అంతగా భయపడలేదు, నార్మల్గానే చేయించుకుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే ఎంత అడుగుతున్నారంటే కేర్ఫుల్గా ఇవన్నీ చేస్తున్నారులే కానీ మనీ అయితే ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. నోటికి వచ్చినంత అడుగుతున్నారు, ఇవ్వగలమా లేదా అని కూడా లేదు. ఇంకా మనం చెప్పిన మాట కూడా వినట్లేదు. ఇవ్వకపోతే వెళ్ళండి, మాకు ఇంతే కావాలి, మాకు 1000 కావాలి అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఆల్రెడీ టికెట్ తీసుకున్నాము, ఇవన్నీ ఇస్తాము, సంభావన అవన్నీ కూడా అయినా కూడా ఇంకా మనీ అయితే అలా అడుగుతున్నారు. అయినా కూడా మీరు అంటే వాళ్ళకి శాలరీస్ ఇవన్నీ కూడా వస్తాయి కదా, చూసి అయితే ఇవ్వండి. ఇంకా తర్వాత కశ్వి అయితే మంచిగానే చేయించుకుంది. సగం వరకు అయితే కాస్త ఏడిపించింది కానీ తర్వాత అయితే నీట్గానే చేయించుకుంది. ఇంకా పిల్లలతో చేయించేటప్పుడు వాళ్ళు అటు ఇటు కదులుతూ ఉంటారు కదా, కోసుకొని పోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చందనం కూడా ఏం దొరకలేదండి. ఇంకా అలానే ఇంటి దగ్గర నుంచి ఆయిల్ తీసుకొని వచ్చాం, ఇంకా అదే పెట్టాము. చల్లగానే ఉండటంతో ఇంకా మంచిగానే ఉంది. ఇంక అంతగానే మేము ఏడిపించలేదనమాట. ఇక్కడ చూసారా ఫేస్ అయితే ఎలా పెట్టిందో, ఏదో చేస్తున్నారు నన్ను అన్నట్టు. ఇక్కడైతే గుండె అయితే కంప్లీట్ అయిపోయింది. మనం వాళ్ళు చేసినా సరే నీట్గా చూసుకోవాలండి. చూసుకొని మళ్ళీ ఇంకెక్కడైనా పోయిందేమో చూసుకొని చేయించుకోవాలన్నమాట. లేకపోతే అదొక్కటి
అట్లా కనిపిస్తూ ఉంటుందన్నమాట. నీట్‌గా ఉండదు, మంచిగా అనిపించదు. ముందు కూడా హెయిర్ అదంతా కూడా తీపిచ్చుకోవాలి వాళ్ళకి చెప్పుకుంటూ. వాళ్ళు కూడా చేస్తారులే కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా! మొత్తం చూసి మంచిగా తీపిచ్చుకోవాలి. ఇక్కడైతే ఇంకా కశ్వికి అయితే ఏం ఘాట్లు పడలేదు, మంచిగానే అయింది. జాగ్రత్తగానే పట్టుకొని చేయించుకున్నాము. కొంతమంది పిల్లలు అస్సలు వినరు కదా, ఏడుస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతూ ఉంటుంది. అటు ఇటు తిరిగితే వాళ్ళకి చేసే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, తర్వాత మనకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడే చాలాసేపు అది ఇది అని చెప్పి ఎప్పటికో ఒక 500 ఇస్తే తీసుకున్నట్టున్నారు. ఇంకా తర్వాత అక్కడ నుండి అయితే పాపకి స్నానం చేయించడానికి అయితే ఇంకా బయటికి తీసుకొని వెళ్ళాము. బయట ఇంకా హాట్ వాటర్ అవి దొరుకుతున్నాయి కదా, అక్కడేం తీసుకోవచ్చు. మేము ఇంటి దగ్గర నుంచే వాటర్ క్యాన్ తీసుకొని వచ్చామన్నమాట. దానికి కొంచెం వాటర్ ఎలర్జీ అయితే ఉంటుంది, బయట ఎక్కడ వాటర్ పోయాము. ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము. ఇంకా అవే వాటితోనే స్నానం చేయించేసి ఇక్కడ గోవిందనామాలు అయితే పెట్టిస్తున్నాము. యుతి పెట్టించుకుంది, కశ్విక్ కూడా ఇక్కడ పెట్టిస్తున్నాము. కదులుతూ ఉందన్నమాట. కానీ ఇంకా డల్గా ఉంది ఫేస్ అంతా, హాయిగా ఉన్నట్టుంది. స్నానం చేసింది కదా, ఇంకా నిద్ర మత్తుగా అలా ఉంది. ఇంకా అక్కడ నుండి అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మళ్ళీ కొండ మీదకైతే వెళ్ళాలండి. కొండ మీదకి వెళ్ళేటప్పుడు 4-వీలర్కి అయితే 400 ఛార్జ్ చేస్తున్నారండి దానికి. ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు అయితే 400 ఏమో పే చేసి వెళ్ళాము మేము. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ టెంపుల్లో అయితే ఫోన్ ఎలా ఉండదు కదా, దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం అవన్నీ తీసుకొని వచ్చి బయట అయితే ఇలా కూర్చున్నాము. బయట వ్యూ అయితే కొండ మీద నుండి ఇలా ఉంటుందండి. కింద మొత్తం సత్రాలు, రూమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయితే 3 రకాలుగా ఉంటారండి. అంటే ఫస్ట్ వెలిసింది మొత్తం సర్పంలాగా అట్లుంటుందన్నమాట. దాని తర్వాత జ్వాలా నరసింహస్వామి అలా అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోపల టెంపుల్లో చాలా జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ ఉత్సవ విగ్రహాలు అయితే కనిపిస్తాయి. వాటినే స్వామివారు అని చెప్పి చాలామంది దర్శనం చేసుకొని వస్తారు. కానీ పక్కకు ఉంటుందన్నమాట జ్వాలా నరసింహస్వామి. అండ్ అసలు ఫస్ట్ ఎలా వెలిసారో అది అవన్నీ కూడా 3 రకాలుగా అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి. చాలా బాగా డెవలప్ చేశారు టెంపుల్ కూడా. స్టార్టింగ్లో అయితే ఇంతలా అయితే లేదు, ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేశారు. ఇంక ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా పెట్టారండి. 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకక్కడ కింద దాని గురించి అయితే ఇస్తారు, గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ ఎలా ఉంది అని చెప్పేసి. ఇంకా అక్కడ నుండి అక్కడ కిందకు వస్తే ఒక శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ చాలా బాగుంటుందంట. ఇంతవరకు అయితే వెళ్ళలేదు, వెళ్దాం అనుకుంటే అది క్లోజ్ చేసి ఉంది. ఇది ప్రసాదాలు తీసుకునే కౌంటర్ వైపు నుండి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా రైట్ సైడ్లో అయితే టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడంతా ఇంకా ఇవి స్టాల్స్ అయితే ఉంటాయండి, అన్నీ దొరుకుతూ ఉంటాయి అక్కడ. ఇంకా స్వామివారి ఫొటోస్ ఇవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. ఇంకా ఇప్పుడు విగ్రహాలు ఎక్కువ పెడుతూ ఉన్నారు కదా, ఇంకా అన్ని రకాల విగ్రహాలు, శివలింగాలు, అన్ని బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతున్నాయి. కొంచెం ప్రైజెస్ కూడా రీజనబులే, అంటే బార్గెన్ చేసి తగ్గించే ఇస్తున్నారు. పిల్లల బొమ్మలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఇది అయితే కనిపించిన బొమ్మ కూడా ప్రతిదీ అడుగుతూనే ఉంది. ఇంకా అన్నీ ఉన్నాయి అది ఇది అని చెప్పుకుంటూ వెళ్ళాము. ఇంకా మేమైతే అర్చన చేయించుకున్నాము. అక్కడ తులసిమాల అయితే మాకు ఇచ్చారు. ఇంకా అవన్నీ లడ్డు ప్రసాదాలు అవన్నీ పట్టుకొని అయితే వస్తున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి అక్కడ నుండి రిటర్న్ అయ్యామండి. అప్పటికి 2-2:30 అలా అయిందనమాట టైము. ఇంకా రిటర్న్ అయ్యి రిటర్న్లో ఇంకెక్కడైనా కూర్చొని ఇంకా లంచ్ అయితే చేయాలి అని చెప్పేసి ప్లేస్ కోసం అయితే చూస్తున్నాము. పిల్లలు కూడా బాగా ఆకలితో ఉన్నారు. ఇంక ఇక్కడ పక్కనే అంతకుముందు కూడా వచ్చినప్పుడు ఇక్కడే లంచ్ చేసామన్నమాట. ఇక్కడైతే అంటే యాత్రలకి అలా వచ్చిన వాళ్ళు ఇక్కడే వండుకొని కూడా తింటూ ఉంటారు. మేమైతే ఇంటి దగ్గర నుంచి రైసు, టమాటా చట్నీ, కాకరకాయ, పులిహోర కొంచెం అలా అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చాము. ఇంక ఇక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ వరంగల్ అయితే స్టార్ట్ అయ్యామండి. క్లైమేట్ అయితే మంచిగానే ఉంది. ఇంకా స్వర్ణగిరి టెంపుల్ ఆల్రెడీ వెళ్ళాము. ఇంకా వరంగల్ అమ్మవారి టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి ఇంకా అందరం అనుకొని ఇంక వరంగల్ అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ నుండి 1.5 అవర్ అలా పడుతుందండి వరంగల్. ఇంక ఇక్కడ వరంగల్ అయితే ఎంటర్ అయ్యాము. ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ఊరు నుండి ఏమి వెళ్ళే పని లేదండి. ఇక్కడ బైపాస్ నుండి వచ్చి దిగితే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. మనం ఒక 1/2 అవర్లో అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు వరంగల్ ఎంటర్ అయిన తర్వాత. ఇంక ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందండి. ఈవినింగ్ టైం అయ్యేసరికి బాగా ట్రాఫిక్ ఉంది. అండ్ ఇప్పుడు వినాయక చవితి కదా, అందరూ బొమ్మలు అవన్నీ తీసుకుంటూ ఇంకా బాగా ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా వర్షం పడేటట్లు కూడా ఉంది. భయం వేస్తూ ఉంది, అనవసరంగా వచ్చామా ఏంటి అని చెప్పి. ఇక్కడ ఆటో వాళ్ళు అయితే భలే రాశారు, కొటేషన్ మంచిగా అనిపించింది, అందుకే జూమ్ చేశా. అదేంటంటే చదువుకునే ప్రతి అమ్మాయి సరస్వతి
కాదు, ఆటో తోలే ప్రతి అబ్బాయి బేవర్స్ కాదు అని చెప్పి రాశాడనమాట. నిజమేగా అనిపించింది. అదంతా కూడా మన బుద్ధిలో ఉంటుంది, అంతేగాని మనం ఉన్న స్థాయిని బట్టి అయితే కాదు మంచి చెడు అనేది. ఇక్కడైతే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామండి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. పార్కింగ్కి అయితే చాలా ప్లేస్ అనేది అయితే ఉంటుంది. ఇంకా నార్మల్గా అయితే దసరా ఆ డేస్లో అయితే అమ్మవారి ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయంట. అప్పుడు క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అమ్మవారిది చాలా చరిత్ర అయితే ఉందండి. చాలామంది కూడా అమ్మవారిని దర్శించుకొని ఇవన్నీ చేశారు. ఈమె ఇంకా ప్రత్యేకత ఏంటంటే విజయదశమి రోజు అవతరించిందనమాట వరంగల్లో. ఇక్కడ స్వయంగా ఆమె వెలిసినట్టు ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారు. అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా ఎక్కువగా భద్రకాళి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ గుడి చరిత్రలో ఉందన్నమాట. అమ్మవారి చరిత్రలో పాండవులు అరణ్యవాసానికి వచ్చినప్పుడు కూడా శ్రీకృష్ణుడు చెప్తే ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి నామం జపించుకుంటూ వెళ్ళారు అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గోశాల అయితే ఉంటుందండి. ఇక్కడ తర్వాత లెఫ్ట్ సైడ్లో మనం కాలు కడుక్కోవడానికి వాటికి వాటర్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ గోశాలలో అయితే అక్కడ దర్శనం చేసుకొని దాని తర్వాత ముందుకైతే వెళ్తాము. ఇంకా ఇదంతా కూడా ఇక్కడ మొత్తం కొండ మీద అయితే టెంపుల్ ఉంటుందండి. చూడటానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. పక్కనే చెరువు కూడా ఉంటుంది. ఆఫ్టర్నూన్ అలా ఈవినింగ్ టైం అయితే ఇంకా మంచి టైం అనమాట. టెంపుల్ లోపల మొత్తం తిరిగి చూడటానికి, ఆ క్లైమేట్ని, అక్కడ సీనరీ మొత్తం ఎంజాయ్ చేయడానికి బాగా అనిపిస్తుంది. ఇదంతా కూడా చెరువు అండి. చెరువు పక్కనే టెంపుల్ ఉంటుంది. పక్కనే పెద్ద కొండ కూడా ఉంటుంది. టెంపుల్ వరకు వచ్చే వరకు కూడా అర్థం అవ్వదు అనమాట టెంపుల్ ఇది అని చెప్పేసి. ఇంకా అక్కడైతే ఇదంతా గణపతి దేవుడిని అయితే దర్శనం చేసుకోవాలి. వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ ముందే కొట్టిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాము. ఇక్కడ ఇంకా దీపాలు ఇవన్నీ వెలిగించడానికి కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు ధ్వజస్తంభం ముందు. నేనైతే నార్మల్గా ఇలా వస్తూ అమ్మవారి లోపల ఎక్కడో ఉంటుంది అన్నట్టుగా వచ్చానండి. స్టార్టింగ్ అమ్మవారిని చూడగానే అసలు ఎంత బాగా అనిపించిందంటే ఇంకా సాక్షాత్తు అమ్మనే అక్కడ కూర్చున్నారేమో అన్నంతగా అంత బాగా అనిపించింది. ఎంత పాజిటివ్ వైబ్ అయితే ఉంది. తప్పకుండా ఎవరు చూడని వాళ్ళైతే అమ్మవారి టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు అమ్మవారిని ఎంత పెద్దగా ఎంత బాగుందో. ఇంక ఇక్కడైతే క్యూ లైన్ అనమాట. ఇంక ఇలా అయితే వెళ్ళాలి. ఇది కూడా మంచిగా సపోర్ట్ చేసిందండి. ఎత్తుకోమని అలా ఏమి ఏడిపించలేదు. ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎవరు లేకపోయేసరికి చాలాసేపు ఉన్నామన్నమాట అక్కడే. అంత అర్చన చేయించుకొని చాలాసేపు అమ్మవారిని చూసుకుంటూ అలానే ఉన్నాము. ఇంక ఇక్కడైతే ఇంకా ఫోన్ అయితే ఎలో చేయలేదు. ఇక్కడ అమ్మవారికి చీర సార ఇవన్నీ కూడా సమర్పించుకోవచ్చండి. అమ్మవారి దగ్గర నుంచి బయటికి రాగానే ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటికి వెళ్ళగానే కొన్ని స్టాల్స్ అయితే ఉంటాయి. దేవుడు బుక్స్ ఇంకా అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళి సాయిబాబాని దర్శనం చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ దేవుడి సామాగ్రి ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారండి. పుస్తకాలు కూడా గరుడ పురాణం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ బుక్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. ఇంకా నచ్చినవి మనం తీసుకోవచ్చు. ఇక్కడ సాయిబాబా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ సాయిబాబాని అయితే దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వెళ్ళాము. 1000 పిల్లర్ టెంపుల్స్లో మెయిన్ అట్రాక్షన్ ఇంకా పిల్లర్స్ ఉంటాయి కదా, అవి కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. కొన్ని కూలిపోతే అవి మళ్ళీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి గణేష్ ఉత్సవాలు అయ్యేసరికల్లా బొమ్మలు తీసుకెళ్తా అలా బాగా హడావుడిగా అయితే ఉంది. ఇక్కడ టెంపుల్ లోపలికి రాగానే చాలా దూరం అయితే నడవాలి. నడిచిన తర్వాత లోపలికి శివాలయం టెంపుల్ అనేది అయితే ఉంటుంది. ఇంకా అప్పటికి చీకటిగా అయింది. ఇంకా వర్షం పడుతుందేమో అని చెప్పి ఫాస్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ మళ్ళీ 8 కల్లా క్లోజ్ అవుతుందండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. మేము కూడా బాగా అలసిపోయి ఉన్నాం అనమాట జర్నీ చేసి. ఇంకా లోపలికి వెళ్ళగానే వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ నుంచి అటువైపు అయితే వెళ్ళాలి. అక్కడ నంది ఉంటుంది. నంది తర్వాత శివాలయం అయితే ఉంటుంది. ఇక్కడ యుతి చూడండి ఇంకా మొత్తం రాళ్ళే ఉన్నాయి, నడవలేకపోతుంది. ఇంకా అలానే పట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ మనకైతే నంది కనిపిస్తుంది. దాని పక్కన 1000 పిల్లర్స్తో ఆ మండపం అయితే కనిపిస్తుందండి. ఇంకా లోపల శివుడిని అయితే దర్శనం చేసుకున్నాను. లోపల వరకు అయితే వీడియో అయితే తీయలేదండి. ఇది వచ్చేసి నంది, దాని చుట్టూ నుంచి శివాలయం లోపలికి అయితే వెళ్తాము. ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.